గత పాఠంలో కుటుంబ క్రైస్తవ వివాహాలు తెలియజేస్తూ వివాహ ఆటంకాల గురించి చెప్తూ మరి రాక్షస వివాహం గురించి తెలియజేశాను. వివాహాలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలియజేస్తూ రాక్షస వివాహం గురించి తెలియజేశాను. మరి ఈ పాఠంలో ఇప్పుడు రక్త సంబంధం గురించి తెలియజేసుకున్నాం. రక్త సంబంధ వివాహాలు కూడా చెల్లవు అని అంటారు. రక్త సంబంధమైన విజయ సంబంధమైన మరి ఏ ఇతర విఘ్నాలు ఉన్నా పెళ్లికి అనర్హత అని చెప్పేసి ఆ ప్రకటనలో చదివి వినిపిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ రక్త సంబంధం ఏంటో కొద్దిగా టూకీగా తెలుసుకుందాం. దీనిలో ఒకటోది ప్రత్యక్ష రక్త సంబంధం, రెండు సమాంతర రక్త సంబంధం. ప్రత్యక్ష రక్త సంబంధం, రెండు సమాంతర రక్త సంబంధం. వీటి గురించి తెలుసుకుందాం. రక్త సంబంధం గలవానిగా మధ్య వివాహము అంగీకరింపబడదు. రక్త సంబంధాలు తిరిగి రక్త సంబంధం కనుక ఉన్నట్లయితే ఆ వివాహం అంగీకరింపబడదు. ప్రత్యక్ష రక్త సంబంధంలో గురించి దాన్ని తెలియజేస్తున్నాను. జోసెఫ్ నిర్మల, రెండు ప్రదీప్ విజయ్. జోసెఫ్ నిర్మల, ప్రదీప్ విజయ్. నలుగురు జోసెఫ్ నిర్మలను, నిర్మల ప్రదీప్ను, ప్రదీప్ విద్యని కన్నారు. ఇక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నారు. వంశ పెద్ద అయిన జోసెఫ్ను మినహాయిస్తే ముగ్గురు ఉంటారు. కాబట్టి ముగ్గురికి మధ్య వివాహం జరగకూడదు. ముగ్గురికి మధ్య వివాహము జరగకూడదు. ఈ విధమైన ప్రత్యక్ష రక్త సంబంధం ఏ స్థాయిలో ఉన్నా వివాహము చేయకూడదు. ఇది ప్రకృతి విరుద్ధమైనది. శ్రీసభ చట్టం 109-8లో దీన్ని తెలియజేస్తుంది. దీని నుండి ఎవరో సడలింపు ఇవ్వలేరు. దీన్ని సడలించి వివాహం చేయడానికి ఏ గురువు కూడా ముందుకు రాడు. క్రైస్తవ వివాహంలో సమాంతర వివాహం అంటే చూద్దాం. సమాంతర రక్త సంబంధం అంటే సమాంతర రక్త సంబంధంలోనూ 4వ స్థాయి వరకు వివాహం చెల్లదు. దీనిలో కూడా 4వ స్థాయి వరకు వివాహము చెల్లదన్నమాట. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బిడ్డలు పెళ్లి చేసుకుంటే ఆ వివాహం అనేది చెల్లదు. ఇది కూడా శ్రీసభ చట్టం 1091-2. ఈ 4 స్థాయిలను ఈ క్రింది విధముగా లెక్కిస్తారు. సమాంతర రక్త సంబంధంలో వంశ పెద్ద కాక మిగిలిన వారు ఎందరుంటారో అన్ని కుటుంబ స్థాయిలు ఉన్నాయి. ఈ కుటుంబంలోని ఆడ మగవారి మధ్య గల బంధుత్వంలో వివాహానికి ఆటంకంగా ఉండే 4 స్థాయిల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వివాహానికి ఉండేటువంటి ఆటంకాలు ఏమిటో, ఆ 4 స్థాయిలు ఏంటో, 4 స్థాయిల గురించి ఇప్పుడు మనం దీంట్లో తెలుసుకుందాం. సమాంతర రక్త సంబంధంలో వంశ పెద్ద కాక మిగిలిన వారు ఎందరుంటారో అన్ని కుటుంబ స్థాయిలు ఉన్నాయి. కుటుంబంలోని ఆడ మగవారి మధ్య గల బంధుత్వంలో వివాహానికి ఆటంకంగా ఉండే 4 స్థాయిల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2వ స్థాయి సమాంతర రక్త సంబంధం లెక్కింపులో 2వ స్థాయి నుండి ఆటంకాలు లెక్కింపబడ్డాయి. ఇక సెకండ్ స్టెప్ నుంచే ఈ ఆటంకాలు లెక్కింపబడ్డాయి. 2వ స్థాయిలో ఒకే తల్లి ఒకే తండ్రికి పుట్టిన బిడ్డల లెక్కింపు మరియు ఒకే తండ్రి ఇద్దరు తల్లులకు పుట్టిన బిడ్డల లెక్కింపు గురించి వేరువేరుగా చూస్తాం. ఒకే తల్లి ఒకే తండ్రి, లేదు ఒకే తండ్రి, ఆ తండ్రికి 2 భార్యలు ఉంటారు. ఆ 2 భార్యలకి పిల్లలు ఉంటారు. మరి వాడి పిల్లలతో వీళ్ళ పిల్లలు చేసుకోవచ్చా లేదా అనేది చూద్దాం. ఉదాహరణకి ఒకే తల్లి ఒకే తండ్రి పుట్టిన బిడ్డలు బాలయ్య విజయ్, బాలమ్మ అరుంధతి. బాలయ్య బాలమ్మ ఇద్దరు ఉన్నారు, తండ్రి తల్లి. తర్వాత అతనికి విజయ్ అనే కొడుకు, అరుంధతి అనే కుమార్తె ఉంది. ఈ ఉదాహరణలో బాలయ్య బాలమ్మ ఇద్దరు వంశ పెద్దలు, పైన తల్లిదండ్రులు వాళ్ళు. బాలమ్మ ఇద్దరు వంశ పెద్దలు. 2వ వరుసలో సమాంతరంగా ఉన్న ఇద్దరు వంశ పెద్ద బాలయ్య బాలమ్మను మినహాయిస్తే మిగిలిన వారు ఇద్దరే. ఎవరో విజయను అరుంధతి ఉంటారు. దీంట్లో ఇద్దరే. వీరికి రక్త సంబంధం 2వ స్థాయికి చెందింది. విజయ్ అరుంధతులు ఇద్దరు అన్న చెల్లెళ్ళు అవుతారు, వరుసకి అవుతారు.
అన్న చెల్లెళ్ళ మధ్య గల రక్త సంబంధం సమాంతర రెండవ స్థాయికి చెందిన రక్త సంబంధం కాబట్టి వీరిరువురికి వివాహము అనేది జరపకూడదు. ఒకవేళ జరిపినది చెల్లదు. మేము ప్రేమించుకుంటాం, మేము పెళ్లి చేసేసుకుంటాం అని చెప్పేసి ఇప్పుడు జరుగుతుంది. పోయే కాలం వచ్చి అన్న చెల్లెళ్ళు కూడా ఒకరొకరు ప్రేమించుకుని మరి కలుసుకుని పెళ్లిళ్ళు చేసుకుంటారు. అవి ఏమి చెల్లవు. తర్వాత ఒకే తండ్రి ఇద్దరు తల్లుల బిడ్డలు. రాజయ్య తండ్రి, ఇతనికి సరోజమ్మ రాజమ్మ అనే ఇద్దరు భార్యలు ఉంటారు. తండ్రి ఒకడే, భార్యలు మాత్రం ఇద్దరు. రాజయ్యకు వినోద్ అనేవాడు ఒకడు కొడుకున్నాడు. తర్వాత ఈ రాజమ్మకి అరుణ అనే కుమార్తె ఉంటుంది. రాజయ్య అనే వ్యక్తికి మొదటి భార్య సరోజ ద్వారా వినోద్ అనే కుమారుడు కలిగాడు. మొట్టమొదటి భార్యకి వినోద్ పుట్టాడు. రాజయ్య తన మొదటి భార్య చనిపోగా మళ్ళీ రాజమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు అరుణ అనే కూతురు పుట్టింది. మొదటి భార్యకు పుట్టలేదు, రెండో భార్యకు కూతురు పుట్టింది. వినోద్ అరుంధతులకు ఒకే తండ్రి, కానీ తల్లులు మాత్రం వేరువేరు. తండ్రి ఒకడే పెండి కొడుక్కి, తల్లులు వేరువేరు. ఇలా ఒకే తండ్రి వేరువేరు తల్లులకు, ఒకే తల్లి వేరువేరు తండ్రులకు పుట్టిన పిల్లల మధ్య కూడా వివాహము జరపకూడదు. వాళ్ళిద్దరు కూడా వరుసకి అన్న చెల్లెళ్ళు అవుతారు. ఇది రెండవ స్థాయిలో గల రక్త సంబంధమే అవుతుంది. వీరిరువురు కూడా అన్న చెల్లెళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకి పెళ్లి చేయకూడదు. ఇక మూడవ స్థాయి. ఈ మూడవ స్థాయి ఏమిటాయంటే భాస్కర్. ఈ భాస్కర్కి కుమార్ అనే ఒక కొడుకు పుట్టాడు. ఈ భాస్కర్కి సౌందర్య స్రవంతి. ఈ ఉదాహరణలో వంశ పెద్దగాక ముగ్గురు ఉన్నారు. ఇక్కడ కుమారు సౌందర్యలు అక్క తమ్ముళ్ళు. సౌందర్య కూతురు స్రవంతి, కుమార్ స్రవంతికి మేనమామ. ఈ సౌందర్య కుమారు అక్క తమ్ముళ్ళు అవుతారు. ఈ సౌందర్యకి పెళ్ళైపోతుంది. ఆమెకు పుట్టిన మరి కుమార్తె స్రవంతి. అంటే ఇతను కుమారు మేనమామ అవుతాడు, మేనరకం అవుతుంది అది. అంటే కుమారు స్రవంతిలది మూడవ స్థాయి రక్త సంబంధము. వీరిరువురు మధ్య వివాహానికి చట్టరీత్యా వివాహం జరపకూడదు. వీళ్ళదక్కడ మేనమామ మేనత్తలు అవుతారు కాబట్టి ఆడక్కడ వివాహం జరపకూడదు. వైద్య శాస్త్రం కూడా ప్రోత్సహించదు. వైద్య శాస్త్రం కూడా పెళ్లి చేయడానికి ఒప్పుకోదు. కానీ ప్రత్యేక సందర్భాల్లో బలమైన కారణాలు ఉన్నట్లయితే పీఠాధిపతి ద్వారా ఈ నిబంధన నుండి సడలింపు పొందవచ్చు. చాలా బలమైన కారణాలు, ఇక తప్పదు, ఆస్తి పోతుంది, సరిపోతుంది, ఇది పోతుంది, ఏవేవో రకరకాల సవాళ్ళ కారణాలు ఉండి ఆ బలమైన కారణాలు బిషప్కి చూపిస్తే ఆ బిషప్ ఒప్పుకుంటే అది మేనమామని చేసుకోవచ్చు. అలా ఉంది. కుమార్ అక్క సౌందర్యకు 5 పిల్లలు. కుమార్ అక్క సౌందర్యకి 5 పిల్లలు. ఒకరికి కూడా పెళ్లి కాలేదు. కుమారు భార్య ఏమైంది? స్రవంతి ప్రసవంలో మరణించింది. అక్క కూతురుని చేసుకున్నాడు కానీ ప్రసవించేటప్పుడు మరణించింది. సౌందర్య భర్త కూడా మరణించాడు. సౌందర్య భర్త కూడా మరణించాడు. కుమారు సౌందర్య కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అందుకే తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడల్లా అక్క కుటుంబం గురించి ఆలోచన కుమారును కలవర పెడుతూ ఉండేది. కాబట్టి ఈ స్థితిలో వేరే అమ్మాయిని వివాహం చేసుకునే కన్నా అక్క కూతురుని వివాహం చేసుకున్నట్లయితే అటు అక్క కూతురికి పెళ్ళైనట్లు అవుతుంది, ఇటు అక్క కుటుంబానికి తనకు సమస్య ఉండదు. ఇద్దరికి జీవం పోసిన వాడవుతాడు. ఇటువంటి అనివార్య పరిస్థితుల్లో పీఠాధిపతి నుండి సడలింపు పొంది వివాహము జరిపించవచ్చు. అంతేగాని ఏ కష్ట కారణము లేకున్నా ఈ చట్ట నిబంధనల నుండి మినహాయింపు కోరడము మంచిది కాదు. కాబట్టి 5 పిల్లలు ఎవరికి పిల్లవలేదు, తల్లి చనిపోతుంది, మరి ఆ పిల్లలందరూ నిద్రే పోషిస్తున్నాడు. ఇటు పరిస్థితుల్లో మరి ఆమె యొక్క స్రవంతి భర్త కూడా చనిపోతాడు, పిల్లలు మాత్రం ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో
ఇవన్నీ కూడా పీఠాధిపతికి తెలియజేసి ఆయన అనుమతితో పెళ్లి చేసుకోవచ్చు, కానీ మామూలుగా అయితే కుదరదు. మన దేశంలో అక్క కూతుర్ని పెళ్లి చేసుకునే సాంప్రదాయం ఉంది. అయితే దగ్గర రక్త సంబంధం వల్ల అటువంటి దంపతులకు బిడ్డలు పుట్టే అవకాశం లేకపోవచ్చు, లేదా పుట్టిన బిడ్డలు బ్రతకపోవచ్చు, లేదా పుట్టే బిడ్డలు బలహీనంగా మానసిక శారీరక అంగవైకల్యంతో పుట్టే ప్రమాదం ఉంది. అందుకే వైద్య శాస్త్రం వివాహాలను ప్రోత్సహించదు. ఈ మేనరిక వివాహాలను, రక్త సంబంధ వివాహాలను సైన్స్ ప్రకారం ప్రోత్సహించదు, ప్రభుత్వం ప్రోత్సహించదు. ఎందుకంటే వాళ్ళకి అంగవైకల్యంతో పుట్టవచ్చు, బిడ్డలు పుట్టవచ్చు, పుట్టవచ్చు, పుట్టిన కుండో గుళ్ళో లేకపోతే మోగా చెవుడో ఇలాంటి వాళ్ళు పుట్టవచ్చు. కాబట్టి జన్యుపరమైనటువంటి లోపాలు వస్తాయి. కాబట్టి అందుకని సైన్స్ ఒప్పుకోదు, ప్రభుత్వం కూడా ఎంత మాత్రం ఒప్పుకోదు, ప్రోత్సహించదు. ప్రకాష్ ఇక 4వ స్థాయి. ప్రకాష్, ప్రభాకర్, క్రాంతి, జ్యోతి, రీనా. ఈ ఉదాహరణలో వంశ పెద్దగా క్రింది తరాలకు చెందిన 4 ఉన్నారు. ఇందులో క్రాంతి, రీనాలు తల్లిదండ్రులు వేరే. వీళ్ళిద్దరు తల్లిదండ్రులు వేరే. క్రాంతి, రీనా తల్లిదండ్రులు వేరే. కానీ ఇరువురి తల్లిదండ్రులు ఎవరో ఒకరు తోబుట్టువులు. వీళ్ళ తల్లిదండ్రులు మాత్రం వాడు బంధుత్వంలో తోబుట్టువులుగా నుండి తర్వాత వీళ్ళ బిడ్డలుగా అన్నారు తోబుడు. కాబట్టి వీరికి రక్త సంబంధం ఉంది. మేనమామ కొడుకు, మేనమామ, మేనత్తర కూతురు, మేనమరదలు, వీరి మధ్య గల రక్త సంబంధం 4వ స్థాయికి చెందిన రక్త సంబంధం. చట్టరీత్యా వీరికి వివాహము చేయకూడదు. అయితే మన దేశ సంప్రదాయంలో మేనత్త, మేనమామ సంతతి మధ్య వివాహాలు జరిపే ఆచారం ఉంది. మేనత్త, మేనమామ కూతురుని పిల్లల్ని చేసే ఆచారం మన దేశ సాంప్రదాయంలో ఉంది. కాబట్టి ఈ ఆచారాన్ని గౌరవించి ఇటువంటి వివాహాలకు ఆటంకము చెప్పక చట్ట నిబంధనలను సడలిస్తారు. ఇవన్నీ చూసి ఇలా ఉంది కదా, సంప్రదాయం ఉంది కదా, మేము చేసుకుంటాం, బయటికి వెళ్దాం అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ చట్ట నిబంధనలను సడలిస్తారు. వీటికి విచారణ గురించి అనుమతి ఇవ్వవచ్చు. ఏదైనా మేనరికపు వివాహాలు శ్రేయస్కరం కాదు. వరుసగా మేనరికపు వివాహాలు ఎదురయ్యాలు పుట్టబోయే సంతతి ఆరోగ్య దృష్ట్యా మంచివి కాదనేది మరి నిర్విధాంశము. ఏదైనా కానీ సైన్స్ రీత్యా మంచిది కాదు, ప్రభుత్వం ఒప్పుకోదు. మరి ముందు చాలా తేడాలు వస్తాయి అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి అలాంటివి చేసుకోకపోవడమే మంచిది. సర్వసాధారణంగా ప్రజలకు తరచూ ఎదురయ్యే 5 ఆటంకాల గురించి మాత్రమే ఇక్కడ పొందుపరిచాము. 5 ఆటంకాలు సర్వసాధారణంగా ఈ పెళ్లిళ్ళలో ఎదురవుతూ ఉంటాయి. పెళ్లి సంబంధం కుదుర్చుకునే ముందు ఈ ఆటంకాల గురించి సరైన అవగాహన కలిగి ఉండేందుకు పై వివరణలను ఉపయోగకరంగా ఉండగలవని నేను ఆశిస్తున్నాను. మరి పెళ్లి చేసుకునే ముందు ఈ ఆటంకాలన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. వివాహ ప్రకటన రాయించేందుకు గురువు దగ్గరకు లేదా చర్చి పాస్టర్ దగ్గరకు వస్తున్నప్పుడు ఏదో కొంపలంటుకుపోతున్నట్లు తొందర పెడుతూ త్వరగా ఈ తంతు ముగించాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. ఏవో అడవడి చేసేస్తారు. ఏంది ఎక్కడ బయటపడుతుందో చేయనంటాడో గురువు అని చెప్పేసి వాళ్ళ ఇష్ట ప్రకారం గురువును నొప్పించడానికి తొందరపడుతూ ఉంటారు. తపస్సు కాలం ఆరంభానికి ముందే పెళ్ళి అయిపోవాలంటారు. అయ్యా స్వామి వారు, పాస్టర్ గారు, తపస్సు కాలం వచ్చేస్తుంది, 40 రోజులు ఎక్కడ అవుతుంది, ఉపవాస దినాల్లో, అప్పుడు పెళ్లి చేయకూడదు, దీని ముందే పెళ్లి అయిపోవాలి, ముహూర్తం పెట్టండి అని చెప్పేసి తొందర చేస్తారు. మా అబ్బాయి మిలిటరీ సెలవులు అయిపోక ముందే పెళ్లి జరగాలని కొందరు, విదేశం నుండి వరుడు వివాహానికి 3 రోజులే ముందే వస్తాడు అని ఇంకోడు, 3 ప్రకటనలు ఒకసారే చదవండి అంటూ ఏవేవో కారణాలు చెప్తూ గురువును తొందర పెడుతూ ఉంటారు. 3 రోజులే సెలవు ఉంది కాబట్టి ఈ 3 ప్రకటనలు ఒక రోజులోనే చదివేయండి, లేదా 3 రోజుల్లోనే చదివి పెళ్లి చేసేయండి అని తొందర పెడతా ఉంటారు. దీనివల్ల వివాహానికి ముందు వధువుల గురించి సరిగ్గా విచారణ జరిపేందుకు అవకాశం లేకుండా పోతుంది. బిడ్డల శ్రేయస్సును కోరే మంచి తల్లిదండ్రులైతే వివాహానికి ముందే తమ బిడ్డలకు వివాహం గురించి సరైన అవగాహన కలిగించి తగిన విధముగా తయారు చేయాలి. నిజంగా బిడ్డల క్షేమాన్ని దూరదృష్టితో ఆలోచించేవాళ్ళైతే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి వాటికి పెళ్లిళ్ళు కుదర్చాలి. వధువులే కాక వారి తల్లిదండ్రులు కూడా వివాహ సమ్మతి గురించి, అడ్డంకుల గురించి ముందుగానే తెలుసుకుని ఉండాలి. గురువు సరిగా విచారణ జరిపేందుకు సహకరించాలి.
కాబట్టి తల్లిదండ్రులు కూడా అన్ని విషయాలు గురువుకు తెలియజేసి గురువు కూడా సహకరించేటట్లు ఉండాలి. కాబట్టి కొంతమంది పెళ్ళిళ్ళు మ్యారేజ్ బ్యూరోస్కి వెళ్ళిపోయి ఏదో చెప్తా ఉంటారు. వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ కట్నాల కోసం వాళ్ళు ఏం పర్వాలేదమ్మా, ఏం లేదు, ఈ రోజుల్లో పిల్లలు ఎక్కడ దొరుకుతున్నారు, ఆడపిల్లలు దొరకగా కష్టంగా ఉంది, దొరికిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, అది ఇది అని చెప్పేసి వాళ్ళని మరి బాగా ఒత్తిడి చేసి బెదరగొట్టేసి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అవి 2 నెలలకే 3 నెలలకే ఆ పెళ్లిళ్ళు విడాకుల వరకు వెళ్ళిపోయి ఇప్పుడు ఈ రోజుల్లో చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి వివాహం గురించి సరైన అవగాహన లేకున్నా, ఆటంకాల గురించి సరైన విచారణ జరపకున్నా, తొందరపాటు వల్ల కొన్ని వివాహాలు విచ్ఛిన్నమైనందుకు ఆస్కారం ఉంది. వీటి గురించి సరిగ్గా తెలుసుకోకపోతే పిల్లల జీవితాలు పాడైపోతాయి, పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి చాలా దూరదృష్టితో ఇవన్నీ కూడా ఆలోచన చేసి పెళ్లి చేసుకుంటే వాడు చాలా సుఖంగా సంతోషంగా ఉంటారు. దేవుడు కూడా వాడిని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్కు పాటించినటువంటి వాడు అవుతారు. బైబిల్ రీత్యా పెళ్లి జరిగినట్లు అవుతుంది. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే క్రైస్తవ సహోదరులకి ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకోండి. ఎవరైనా సరే మరి ఆటంకాలు ఉంటే గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. గవర్నమెంట్ ఏముంది, మా చావు మేము చేస్తామంటే వాళ్ళు ఏం చేస్తారు, మా చావుకు మేమే కారణం అని మేమే చేసుకుంటాంలే, మేమే పడతాంలే, మీకేం బాధ్యత లేదని చెప్పేసి వీళ్ళు ముందుకు వచ్చి పెళ్ళిళ్ళు చేసేసుకుంటే ఎవరు ఏమీ చేయలేరు, వాళ్ళ కర్మకాళ్ళే పోతారు. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ఇది మీకు ఉపయోగకరంగా ఉండాలని చక్కగా ఆలోచించి పెళ్ళిళ్ళు పిల్లలకి చేయాలని నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను. వందనాలు. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు ప్రభా. తండ్రి, ఈ వివాహ సమస్యల విషయంలో తండ్రి మేనరికల గురించి ప్రభా, రక్త సంబంధాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం. వాటిని అవగాహన చేసుకుని వాటి ప్రకారము పిల్లలకి పెళ్లిళ్ళు చేసి మంచి ప్రయోజకులు అయ్యే విధంగా దీవించమని ఆచరించమని ఈ నా మనవులను చేస్తున్నామని ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ వందనాలు.